సో హలో గైస్ అందరికీ. యాక్చువల్గా నేను చాలామందికి తెలుసు తెలియదు నాకు తెలియదు. నేను ఒక ఇన్స్టాగ్రామ్ అని ఇన్స్టాలో రీల్స్ చేస్తుండే. సో నా అకౌంట్ ప్రజెంట్ అయితే పోయింది. ఈ మధ్యన మీరు ఇన్స్టాలో రీల్స్ కూడా చూస్తారు, అందరి అకౌంట్లు సస్పెండ్ అవుతున్నాయని. సో నా అకౌంట్ కూడా ఒక 10 days బ్యాక్ అట్లనే అయ్యింది. నేను చాలా ట్రై చేసిన, వస్తుందని ఎంతో హోప్తో వెయిట్ చేసిన, బట్ ఇంకా రాదు అని తెలిసింది ఈరోజు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నా. 7 years నా కష్టం ఈరోజు పోయిందనమాట. ఎన్నో మాటలు పడ్డా, ఎన్నో మా ఇంట్లో వాళ్ళు నా వల్ల మాటలు పడ్డారు. ఆడు వీడియోలు చేస్తుండు, ఇంకా తిరుగుతాడు ఇంతే ఆడు చాలామంది చాలా చిన్న చూపు చేసి చూసిరు. ఇన్ని రోజులు నేను ఒక అకౌంట్ చూపించుకుంటుండే, నువ్వేం చేస్తున్నావురా అని. నా ఇన్స్టా ఐడి చూపించుకుంటుండే, ఇది నా వర్క్ అది ఇది అని. కానీ ఈరోజు చూపించుకోవడానికి కూడా ఏం లేదు, జీరో అయిపోయినా. నాకు యూట్యూబ్ కూడా ఉంది, యూట్యూబ్లో 1 lakh పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు. కానీ ఇన్స్టాలో నుంచే నేను ఫస్ట్ వచ్చిన. ఇన్స్టానే నాకు మొత్తం లైఫ్ ఇచ్చింది, ఇన్స్టానే. సో ఎగ్జాక్ట్గా 2 daysలో నాకు 100K ఫాలోవర్స్ అవుతారు. రిసార్ట్ తీసుకుని మంచిగా సెలబ్రేట్ చేసుకుందామనే లోపల అకౌంట్ పోయింది. మస్తు బాధ అనిపిస్తుంది. ఆ ఫాలోవర్స్ నేను ఎంతో కష్టపడితే వచ్చిరు. 7 సంవత్సరాలకి 7 years కష్టం అది. చాలామందికి ఫాస్ట్గా ఫాలోవర్స్ వస్తారు. ఒక అబ్బాయి కంటెంట్ వీడియోలు చేసుకుంటా మెల్లగా ఫాలోవర్స్ వస్తే కరెక్ట్గా అబ్బా 100K అవుతుంది అనే టైంలో పోతే ఎంత బాధ ఉంటుంది, అబ్బా నా ఒక్కడికే తెలుసు. ఇంకేం చేయాలో తెలియట్లేదు, జీరో. మళ్ళా స్టార్టింగ్ స్టేజ్కి వచ్చేసిన. సో మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేసిన. సో ప్లీజ్ నన్ను కొత్తగా చూసేటోళ్ళు కానీ పాతోళ్ళు కానీ నాకు ఈసారి మీ సపోర్ట్ చాలా అవసరం. నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్త ఐడియా అయితే క్రియేట్ చేసుకున్నా, నాగార్జున అఫీషియల్ 123 అని. సో ప్లీజ్ ఈ అకౌంట్ని ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ స్టోరీస్ పెట్టండి. నేను అందరినీ గుర్తుపెట్టుకుంటా, ఎవరు ఫాలో అయినా ఎవరిని మర్చిపోను. నాకు ఈ టైంలో సపోర్ట్ చేయండి. నా నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా ఆ టైంలో నేను చేస్తా. ప్లీజ్ ఈ ఒక్కసారి నాకైతే సపోర్ట్ చేయండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి మంచి వీడియోలు చేస్తా, మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. సో ప్లీజ్ అందరూ ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.